హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి, నేను మళ్ళా మా ఊరు వంకాయలతో వచ్చేసాను. మళ్ళీ మా ఊరు వంకాయలతో ఒక స్పెషల్ ఐటమ్ని చేయబోతున్నా. అదే కారం పొడితో మనం గుత్తి వంకాయ ఎలా చేస్తాం అలానే, బట్ ఇది చాలా బాగుంటుందండి. మనకు అన్నం రసంలోకి తిన్నామంటే మాత్రం నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎలా, ముందుగా మనం ఒక రోల్ తీసుకోవాలండి. ఇంట్లో మనం నార్మల్గా దంచుకుంటుంటాం కదా, ఆ రోల్ని పెట్టేసుకొని 10 నుంచి 12 ఎల్లిపాయలు వేసుకోండి. అలానే 2 స్పూన్లు కారం పొడి, 1/2 స్పూన్ ఉప్పు, మీకు రుచికి తగినంత వేసుకోండి ఉప్పు. దీన్ని మొత్తం ఈ వెల్లిపాయలు మొత్తం పేస్ట్ అయ్యేలాగా చిన్నగా దంచుకోవాలండి. దీన్ని మొత్తం మీరు పేస్ట్ చేసుకోవాలి బాగా దంచుకొని. ఇది ఒక్కసారిగా పేస్ట్ అవ్వదండి. సో మీరు స్పూన్తో తీసుకొని అలా కలుపుకుంటూ ఆ వెల్లిపాయలన్నీ అంటుకుని ఉంటాయి, వాటిని మొత్తం ఇలా తిప్పుకుంటూ దంచుకుంటే మీకు బాగా సన్నబడుతుంది అనమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ మనం వేసుకునేది కొంచెమే కాబట్టి మిక్సీలో అంత సన్నగా అవ్వదు. సో అందుకని మీరు దంచుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో దంచుకోవడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్. సో ఇలా స్పూన్తో మనం తిప్పుకుంటూ దాన్ని చేసుకున్నామంటే బాగుంటుంది. మరి అందులో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోండి అందులోనే. ఇప్పుడు పేస్ట్ చేసేటప్పుడు ఆ కొత్తిమీర యాడ్ చేసుకొని, ఆ కొత్తిమీర కూడా చిన్నగా అయ్యేంత వరకు బాగా దంచుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో సైడ్ తీసి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 1/2 kg వంకాయలను తీసుకున్నానండి, రాయదుర్గం వంకాయలు. సో నేను మొన్న ఊరికి వెళ్ళాను అనమాట, అప్పుడు తీసుకొచ్చాను. ఊరికి వెళ్తే మాత్రం నేను ఏది తెకపోయినా వంకాయలు మాత్రం పక్కా తెచ్చుకుంటాను. సో అందుకనే ఫస్ట్ వంకాయలు 1/2 kg వంకాయలని ఇలా ప్లస్గా అంటే 4 పీసెస్, మరీ పీసెస్ చేయకండి, జస్ట్ అలా ఘాట్లు వేసుకోవాలి అంతే. ఇలా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత వాటిని నీళ్ళలోనే వేసి పెట్టుకోవాలండి. లేదు అంటే కనుక అవి నల్లగా వచ్చేస్తాయి. సో అందుకనే మీరు కట్ చేసుకునే తర్వాత మీరు వాటిని వాటర్లోనే ఉంచుకోవాలి. అవంతా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఈ వాటర్లో. మీరు అలా వాటర్లో ఉప్పు యాడ్ చేసుకున్నారంటే వంకాయలు కట్ చేసుకున్నప్పుడు మీకు వంకాయలు అనేవి నల్లగా అవ్వవు అనమాట. సో అందుకని మీకు ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇందాక మనం దంచుకున్న కారం పొడి ఉంది కదా, ఆ కారంని ఇలా మనం ఒక్కొక్క వంకాయల్లో నింపుకోవాలండి. వీటినే కదా మనం గుత్తి వంకాయలు అంటాం. నార్మల్గా మసాలా అదంతా కోరుకుంటాం ఇందులో, బట్ ఇది వచ్చేసి మనకు ఫ్రై అండి. ఓన్లీ ఇలా నంచుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు రసం నీళ్ళగా పప్పు చేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అన్ని వంకాయలకు సరిపడేలాగా మీరు కారం పొడిని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 kgకి సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ. సో ఇలా మొత్తం అన్ని వంకాయలకి పెట్టుకున్న తర్వాత ఈ వంకాయల్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి అవి మొత్తం పక్కన పెట్టేసుకోండి వంకాయలు. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ వంకాయ కర్రీ చేయడానికి మీకు ఆల్మోస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక మీకు చాలా బాగా వస్తుందండి. అడుగంటకుండా మీకు నీట్గా ఫ్రై అయ్యేస్తాయి. సో అందుకని మీరు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే బెటర్. అందులో 2 చిట్టీలు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక వంకాయలంతా కూరుకున్నాం కదండి, కారం పొడి మొత్తం పెట్టుకున్నాం కదా. సో ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా మీరు ఆయిల్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మీరు ఎక్కడ కూడా ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా ఉడికించుకోవాలండి. మీరు అసలు వాటర్ లేకుండా ఉత్త ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది. సో అందుకనే దీన్ని డీప్ ఫ్రై కాకుండా, మరి డీప్ ఫ్రై ఆయిల్ కాకుండా జస్ట్ 2 చిట్టీలు ఆయిల్ అంతే వేసుకోవాలి. అందులోనే కొన్ని కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు అండి. ఎక్కడ కూడా ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయకూడదు. మీరు మరీ చెప్తున్నా వాటర్ అయితే యాడ్ చేసుకోకండి. సో అందుకని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి. మనం హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అవి మొత్తం మాడిపోతాయి. సో అందుకనే
మూత పెట్టేసుకొని చిన్నగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. అబ్బబ్బా నోరైతే ఊరిపోతా ఉందండి. ఎంత బాగున్నాయో, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాం. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎవరైతే వంకాయలు నచ్చదో వాళ్ళు కూడా మొత్తం తినేసేలాగా ఉంటుంది ఇది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇందులో ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేసుకోకండి. సో ఇలా ఒక 5 నిమిషాల వరకు ఉడికిన తర్వాత ప్రతి ఒక్క వంకాయని కూడా ఇలా తిప్పుకోవాలండి మీరు. వాటిని మొత్తం ఇలా సింగిల్గా ఫ్లిప్ చేసుకొని మరీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అంటే మీకు ఇది ఒక రకంగా ఫ్రై లాగా అవుతుందండి, మెత్తగా ఉండదు, క్రిస్పీగా ఉంటుంది స్కిన్ మొత్తం దాన్ని. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకున్నారంటే రెడీ, గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అలా చారు అన్నంతో పాటు ఈ వంకాయని నంచుకొని తిన్నారంటే మాత్రం కడుపు నిండిపోయినా తినాలనిపిస్తుంది. రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.